గుర్పత్వంత్ సింగ్ పన్ను. వీడు అమెరికా గొప్ప అయితే గొప్ప కావచ్చు, కానీ భారతదేశం వీడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. 6 ఫర్ జస్టిస్ అనే సంస్థను నెలకొల్పి దాన్ని కూడా నిషేధించింది భారత ప్రభుత్వం. వాడు ఎందుకు ఉగ్రవాది? భారతదేశంలో అనేక నేర కార్యకలాపాలు, ముఖ్యంగా పంజాబ్ని ఒక దేశంగా, ఖలిస్తానీ దేశంగా తీర్చిదిద్దడానికి వీడు, అలాగే కెనడాలో ఉన్నటువంటి ఈ సిక్కులందరూ కలిసి, అంటే కెనడాలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి పెద్ద కుట్రలే చేశారు భారతదేశం మీద. అయితే వీడిని నిఖిల్ గుప్తా అనే వ్యక్తి అమెరికా గడ్డ మీదే చంపాలని ప్లాన్ చేశాడు. కానీ వీడు పాత్రధారి, సూత్రధారి భారతదేశంలోనే ఉన్నాడు, భారత ప్రభుత్వంలో అధికారిగా ఉన్నాడు అని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో అప్పట్లో భారత ప్రభుత్వం ఖండించింది దీన్ని. జస్టిన్ ట్రూడో కూడా ఇలాగే ఓవరాక్షన్ ఏదో చేశాడు ఆ తర్వాత. అయితే అమెరికా ఇప్పుడేమొచ్చేసి ఏం చెప్తుందంటే, ఈ నిఖిల్ గుప్తా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడము ఫెడరల్ కోర్టులో హాజరుపరచడం జరిగింది కదా, ఇతను నేరం ఒప్పుకున్నాడు ఇప్పుడు, నేనే చేశాను అని. కానీ నా వెనక అధికారి ఉన్నాడు, ఈ విషయాలు ఏం చెప్పలేదు. ఈ నేరం చేసింది నేనే అని నిఖిల్ గుప్తా ఒప్పుకోవడంతో మ్యాన్హాట్లోని ఫెడరల్ కోర్టులో నిఖిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు అమెరికా అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంది. దాని ప్రకారం గురువారం గుప్తా యుఎస్ మేజిస్ట్రేట్ జడ్జి సారా నెట్బర్న్ ముందు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే కిరాయి తీసుకుని పన్నును హత్య చేయడానికి ఒప్పుకోవడం, దానికి ప్లాన్ చేయడంతో పాటు మనీ లాండరింగ్, కుట్ర వంటి 3 నేరారోపణలను అతను అంగీకరించాడు. వీటన్నింటికి కలిపి అతనికి 40 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై మే 29న న్యాయస్థానం శిక్ష విధించనుంది. తాజా పరిణామాలపై గుప్తా తరఫు న్యాయవాదులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విధంగా అయితే జరిగింది. వీడే ఒక ఉగ్రవాది, వీడిని మళ్ళీ భారతదేశం అది చేయాలనుకుంది, ఇది చేయాలనుకుంది. అసలు మేము వాడిని నిషేధించేసాం కదా. మన దేశానికి చెందినటువంటి వాడే, అమెరికా పౌరసత్వం ఉంది. వీడు అమెరికాకి చెందినటువంటి ఒక సింగ్, కెనడాతో కలిసి ఎన్నో నేరాలు చేశాడు భారతదేశం, అందుకే నిషేధించింది భారత ప్రభుత్వం. వీడిని చంపడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే తప్పు, కానీ వీడు మాత్రం భారతదేశంలో ఎలాంటి నేరాలైనా చేయొచ్చు.